అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరి మండలారా, అల్లాహ్ గురించి మనము ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. కొందరు అల్లాహ్ని ఎందుకు తిరస్కరిస్తున్నారు అనే దానికి సమాధానం లేదు. కానీ అల్లాహ్ యొక్క ఔన్నత్యం గురించి తెలుసుకున్నట్లయితే తప్పకుండా అల్లాహ్ యొక్క తిరస్కారానికి వ్యతిరేకంగా పోయి అల్లా మీద నమ్మకం, అల్లాపై విశ్వాసము తీసుకురావడం తప్పనిసరిగా అయిపోతుంది వారి జీవితాల్లో. ఒక ఖురాన్ వాక్యాన్ని నేను మీ ముందుంచబోతున్నాను. సూరా బఖరా 2వ అధ్యాయము 28వ వాక్యంలో మనం చూసినట్లయితే, మీరు అల్లాహ్ ఎడల తిరస్కార వైఖరి ఎలా ఒడగట్టగలరు అని అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. చూడబోతే మీరు నిర్జీవులుగా ఉన్న మీకు ఆయనే ప్రాణం పోశాడు. అంటే మీకు అస్తిత్వమే లేనప్పుడు ఆయన మీకు ప్రాణం పోసి నిండు ఒక ఆకారాన్ని ఇచ్చి భూమి మీదకి బ్రతకనిస్తున్నాడు. ఆలోచిస్తున్నారా మీరు అని అల్లాహ్ ప్రశ్నిస్తున్నారు మానవుణ్ణి. మరి మీ ప్రాణం తీసేవాడు కూడా ఆయనే. అంటే మీకు మరణాన్ని ప్రసాదిస్తుంది. ఒక మనిషి బ్రతికినంత కాలం బ్రతికిన తరువాత అతనికి మరణం కూడా సంభవిస్తుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ఆ మరణం కూడా అల్లాహ్ వైపు నుంచే వస్తుంది అని చెప్పడం జరిగింది. మరి తిరిగి మిమ్మల్ని బ్రతికించేవాడు కూడా ఆయనే. అంటే ఎవరైతే ఈ భూమి మీద బ్రతికి మంచి చెడు కర్మలు చేసుకొని అల్లాహ్ మీద విశ్వాసము ఉన్నవారు లేనివారు ఎవరైతే ఈ భూమండలం మీద బ్రతుకుతున్నారో వారికి మరణం తర్వాత తీర్పు దినం రోజు లేపి వారిని చేసుకున్నటువంటి కర్మల ప్రతిఫలము తప్పకుండా ఇచ్చేవాడు కూడా ఆయనే. ఈ విషయాలు తెలుసుకోవాలని ఈ ఖురాన్ వాక్యం మనకి బోధిస్తుంది. ఆ తరువాత మీరు ఆయన వైపుకే మరలించబడతారు. అంటే ఏనాడైతే ప్రళయం రోజు, తీర్పు దినం రోజు బ్రతికించబడతారో ఆ రోజు ఆయన వైపుకి అందరూ, ఆయన్ని నమ్మినవారు, ఆయన్ని నమ్మని వారు, దేవుడున్నాడని నమ్మినవారు, దేవుడు లేడని నమ్మినవారు, ఆస్తికులు నాస్తికులు, ఏ మతానికి చెందిన వారైనా కూడా ఆయన వైపునకు మరలిపోయి ప్రతి విషయం యొక్క లెక్క తీర్చడం జరుగుతుంది అని ఈ ఖురాన్ వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఖురాన్ని అర్థం చేసుకొని మన జీవితాల్లో నింపుకునే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.